సాయంత్రం పూట్లన ఒకసారి అలా బండేసుకుని పోతే రోడ్డు పక్కనే, అంటే మరీ మెయిన్ రోడ్డు మీద కాదు కానీ ఆ సందుల్లో రోడ్ల పక్కన బీరు బాటిల్ ఎత్తి తాగుతా కనబడే అమ్మాయి ఉంటది, సిగరెట్ తాగుతా కనబడే అమ్మాయి ఉంటది. అదే మీరు ఇక్కడ అమరావతిలో ఒక అమ్మాయి సిగరెట్ తాగుతుంటే ఎలా చూస్తారు? ఒక అమ్మాయి బీరు కొడతా ఉంటే రోడ్డు మీద ఎలా చూస్తారు? ఎలా మాట్లాడతారు? అక్కడ ఎలాంటి డ్రెస్ వేసుకుని ఎవడు పట్టించుకోరు హైదరాబాద్ లో. అలాగని చూడకుండా ఏముండరు, మనసులో చూసుకుని సంతృప్తి పడిపోతారు కానీ ఇలా చూడరు, ఎగబడి చూడరు. మనకి సినిమాల్లో పాత్రదారులాగా చూడరు. ఇక్కడ వచ్చేటప్పటికి ఎట్లుంటది, బట్టలు కొంచెం రిలాక్స్డ్గా ఉండే అమ్మాయిని చూస్తే. అలాంటప్పుడు అలాంటి వాతావరణం అంటే 24 గంటలు సైకలాజికల్ స్ట్రెస్తో లోనయ్యేటటువంటి ఆ సాఫ్ట్వేర్లా హార్డ్వేర్లా లేకపోతే అట్లాంటి కార్పొరేట్ ఎంప్లాయీస్ ఇలాంటి ఒక రూరల్ అట్మాస్ఫియర్లో ఎట్లా ఉంటారు? సింపుల్ లాజిక్. కాబట్టి అలాగ వాళ్ళు రానప్పుడు వీడు కంపెనీ పెట్టి ఏం చేసుకోవాలా? నాకు తెలిసి నేను 1995-96 నుంచి ఏది సిటీ కేబుల్లో బిగినప్పుడు, అంతమంది 94-96 మధ్యలో ఈనాడు కాబట్టి నేను ఒక ఏరియాకి రిపోర్టర్ని కాబట్టి విజయవాడలో ఇవన్నీ నేను చెప్పలేను. కానీ ఆఫ్టర్ 96 నేను సిటీ కేబుల్లోకి వెళ్ళినప్పటి నుంచి ఆ తర్వాత చేసిన వివిధ సంస్థల కారణంగా